భోజనం దొంగతనం చేస్తే వాడిని ఇంట్లో పెట్టి అన్నం అక్కడ ఎదురుగా పెడతారు, వాడికి ఆ అన్నం అందకపోగా ఎలకలు వాడిని కొరుక్కుని తింటాయి. అన్నంలో పెట్టిన ఎలకలు అన్నాన్ని ఎలకలు తినడంతో పాటుగా వీడిని కూడా కొరుక్కుని తింటాయి, వీడికి ఆ అన్నం అందదు. నాలుగోది మహారౌరవం, అమాయకుల్ని గనక చంపితే దానికి భయంకరమైన శిక్ష అండి. శూలారోపణం అంటారు, కొరత వేయడం అంటారు తెలుగులో. శూలారోపణం అంటే పదునైనటువంటి అంచు కలిగిన శూలాన్ని నేలలో పాతుతారు. చక్కగా ఈ మనిషిని 2 కాళ్ళు సాగదీసి కూర్చోబెడతారు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇది శూలారోపణం. శ్మశానంలోనే ఆ శూలాన్ని నాటి ఈ జీవికి శిక్ష శ్మశానంలో వేసేవారు, ఆ దేహాన్ని అలా వదిలేసేవారు. విచిత్రం ఏంటంటే ఈ శూలారోపణలో మనిషి చావడు, 2 రోజులు బతుకుతాడు కనీసం, ప్రాణం పోదు. లోపలికి వీడు గిలగిల్లాడుతూ ఉంటాడు. ఆడిన కొద్దీ శూలం దిగుతూ ఉంటుంది, దిగిన కొద్దీ గిలగిల్లాడతాడు. ఇక వర్ణించలేము దాన్ని అసలు.